సో నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తాను, అస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే కదా? ఓకే సార్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. ఏప్రిల్ 8 సార్ 1998. ఫిబ్రవరి 8 సార్. సారీ ఫిబ్రవరి 8. ఫిబ్రవరి 8. ఏప్రిల్ 8 ఎవరు పుట్టారు మరి? ఫిబ్రవరి 8, 1998 సార్. పక్కా కదా? టెన్షన్లోనే పక్క సార్. ఓకే. ఏ వారం వచ్చింది చెప్పండి మీరు పుట్టినరోజు? వారం సోమవారం సార్. టైం చెప్పండి. 9:40. 9:40 ఏఎమా పిఎమా? సార్ ఏంటి సార్? ఏఎమా పిఎమా? ఏఎంఏ సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? మార్నింగ్. ఏ ఊర్లో పుట్టారు? అది సాలూరు సార్, విజయనగరం డిస్ట్రిక్ట్. ఇప్పుడు పార్వతీపురం. ఇప్పుడు పార్వతీపురం అని సెట్ చేయనా? సాలూరు అని చెక్ చేయండి సార్. పార్వతీపురం సాలూరు మన్యం ఇలా సారీ, సాలూరు పార్వతీపురం మన్యం వస్తుంది సార్. సాలూరు. ఓకే, సాలూరు తీసుకున్నాం. సాలూరు ఉంటుంది కదా? ఉంది సార్. సాలూరు విజయనగరం తాలూకా వస్తుంది. విజయనగరమే సార్. ఓకే, రైట్. అయితే మీకు మీ నక్షత్రం తెలుసా? నక్షత్రం తెలియదు సార్. మీరు ఇచ్చిన డేట్ ఏదైతే అవుతున్నదో అది సోమవారం రావట్లేదు. 8 ఫిబ్రవరి 98లో సోమవారం. హలో. 8 ఫిబ్రవరికి సోమవారం లేదు. సోమవారం అంతే సార్. కరెక్ట్ కాదు, సోమవారం రావట్లేదని చెప్తున్నా. 8 ఫిబ్రవరికి సోమవారం రావట్లేదు, సరిపోవట్లేదు. సోమవారం సార్. 1998 99 మీరు పుట్టింది? హలో. ఆదివారం సార్. ఒకసారి ఇంపార్టెంట్ కాల్. ఆదివారమా? ఆదివారం. పక్కానా ఆదివారం అని? పక్కా సార్. ఈ ఆదివారం అనే విషయం ఎట్లా తెలిసింది మీకు? మొబైల్లో చెక్ చేసుకున్నారా మీరు? హలో. మొబైల్లో మీరు నాతో మాట్లాడట్లేదు. అది వారం సరిగా గుర్తులేదు సార్. ఓకే. మీతోనే మాట్లాడుతున్నాను. ఇంకెవరితో మాట్లాడుతున్నారు? అతను పిలుస్తుంటారు కానీ మీరు ఇంపార్టెంట్ కదా, అందుకని. ఓకే ఓకే. మరి మళ్ళీ చేయనా నేను? లేదు సార్, వద్దు సార్. ఓకే, మాట్లాడినా? మాట్లాడండి సార్. కన్వెంట్ కాకపోతే మళ్ళీ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. పర్లేదు, మాట్లాడండి సార్. ఓకే. అయితే ఈ 8 ఫిబ్రవరి ఆదివారమా? కన్ఫర్మా? ఆదివారం సార్, కన్ఫర్మ్. అదే, నాకు ఆదివారం వచ్చింది, మరి మీరు సోమవారం అంటున్నారు కదా అని చెప్పి నాకు డౌట్ వస్తా ఉన్నది. ఇంతకుముందు ఏమో ఏప్రిల్ అన్నారు, ఇప్పుడు ఫిబ్రవరి అన్నారు. మరి ఏది తీసుకోవాలి సార్? అంటే ఇన్ని రోజులు వెయిట్ చేశాను కదా సార్, టెన్షన్ లోనే. మీరు టెన్షన్ ఎందుకు పడుతున్నారు? సో ఏం లేదు, అంతేం లేదు. టెన్షన్ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది మరి నేను చెప్తే మరి టెన్షన్ పడితే మరి నేను చెప్పనా వద్దా? చెప్పండి సార్. మరి మళ్ళా టెన్షన్ పడితే? టెన్షన్ పడలేండి. అట్లని కాదండి, ఏది ఉన్నా కానీ మనం ముందుకు పోతూనే ఉండాలి కదా. సో బాగుందంటేనేమో కొంచెం ఈజీగా అవుతుంది, బాగాలేదంటేనేమో కొంచెం హార్డ్ వర్క్ అవుతుంది, అంతకుమించి ఏముంటుంది? ఓకే సార్. అర్థమైందా? బాగుందంటే నీకు లక్ తోడవుతుంది, బాగాలేదనంటే నువ్వు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకొని ముందుకు పోవాలి. ఒక్కోసారి చేసినా 10 రూపాయలకి 5 రూపాయలే రావచ్చు, అంతే కదా పరిస్థితి. అవును సార్. ఆ యాక్సెప్టెన్సీ లేకపోతే మాత్రం ఆస్ట్రాలజీ రీడింగ్ అనేది యూజ్ఫుల్ ఉండదు జనరల్లీ. జరిగేది ఎట్లయినా జరుగుతుంది, ముందు తెలుసుకున్నప్పుడు ఏంటిదనంటే ప్రిపరేషన్ కోసం కదా. అవును సార్, దానికోసమనే నేను. ఓకే. ఇంతకీ మేము ఎలా దొరికాం మీకు? చెప్పాను కదా సార్, 3 years నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను సార్. ఫాలో అవుతున్నాను సార్ మీ వీడియోస్. ఓకే ఓకే, రైట్ రైట్. సరే. సో టైం అసలు కరెక్ట్ గా ఉందా లేదా వెరిఫై చేద్దాం. ఓకే సార్. అంటే అప్పుడు పేరెంట్స్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ సార్. ఓకే, నో ప్రాబ్లం. బట్ 9:40 అనేది ఎట్లా తెలిసింది మరి? అదే ఇంట్లో వాళ్ళే చెప్పారు సార్, 9:40 ఈ రేంజ్ ఆఫ్ టైంలో అన్నారు.
ఈ రేంజ్ అంటే ఏ రేంజ్ తీసుకోవాలి? మార్నింగే సార్ 9 మీరు హాస్పిటల్లో పుట్టారా? ఎక్కడ 9:40 పుట్టారు? లేదు సార్, హాస్పిటల్ కాదు, ఇంట్లోనే సార్, మా ఇంట్లో. ఊర్లో. అది ఎవరు చూసారట 940 అని ఎవరు చూసారు? అప్పుడు మా తాతగారు మా నాన్నగారికి చెప్పారంట. చెప్పారా? మా నాన్నగారు నాకు చెప్పారండి. అవునండి. ఓకే ఓకే ఓకే. సో ట్రై చేద్దాం. సో సాలూరు విజయనగరం తీసుకున్నాను. సో మీది వచ్చేసేసి లగ్నము నక్షత్రం తెలియదు మీకు. మీది ఏ నక్షత్రం తెలుసా మీకు? ఆరుద్ర సార్. ఓకే, లగ్నం మీన లగ్నం వచ్చింది. ఓకే సార్. అది కరెక్టేనా? కరెక్ట్ సార్. వేసుకున్నారా మీరు ఎప్పుడన్నా చార్ట్? చార్ట్ వేసుకున్నాను కానీ ఇంకా చూడలేదు సార్ మొత్తానికంటే. కొంచెం కొంచెం హాఫ్ నాలెడ్జ్ చేస్తాను సార్ అంతన్నా, అందుకని సార్ నేర్చుకుంటున్నాను అలాగే. టైం మరి మీ తాతగారు చెప్తే మీకు ఎందుకు డౌట్ వస్తా ఉంది బర్త్ టైం మీద? ఏంటి సార్? మీ తాతగారు మీ నాన్నగారికి చెప్పారు కదా బర్త్ టైం ఇది అని చెప్పేసి, మీకు ఎందుకు డౌట్? వాళ్ళు చదువుకోలేదు కాబట్టి సరిగా నోట్ చేయరేమో అని డౌటా మీకు వాళ్ళ మీద? అంటే అటు ఇటు 2-3 నిమిషాలు 10 నిమిషాలు తేడా ఉంటుంది సార్. అంటే రెక్టిఫికేషన్ నాకు రాదు కదా సార్. ఓకే, అందుకని. సరే సరే సరే. 9:42 తీసుకున్నాను. ఓకే సార్. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు ఈ హ్యాచరీస్ ఉంటాయి కదా సార్, శ్రింప్ సీడ్ ఉంటాయి చిన్నవి, అందులో రొయ్యల్ కంపెనీలు, అందులో వర్క్ చేస్తాను సార్. అందులో వర్క్ చేస్తూ చదువుకుంటున్నాను సార్ జాబ్స్ కి, గవర్నమెంట్ జాబ్స్ కి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్? ఇది 2018 నుంచి సార్. అంటే మధ్య మధ్యలో ఖాళీగా ఉంటూ మధ్యలో ఇక్కడ చేసుకుంటూ చదువుకుంటున్నాను. రొయ్యల మేతనా అది? ఏంటిది అది? అవును సార్ అది. ఓకే ఓకే ఓకే. రొయ్యల మేత సప్లై చేస్తా ఉంటారు కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళు. అవును సార్, అవును సార్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. మీరేం చేయాలి దాని లోపల? మేము అంటే వాటికి ఫీడ్స్ అని ఉంటాయి సార్. ఆ ఫీడ్స్ వాటికి మేతకి వెయ్యాలన్నమాట. మీరు వెళ్ళి వెయ్యాలా దానిలో? చెరువులో వెయ్యాలా? చెరువు కాదు సార్, ఇవి హ్యాచరీ, ఇవి ట్యాంక్స్ ఉంటాయి సార్. ఇవి మొత్తం ఇప్పుడు ఎక్స్పోర్ట్ కంటైనర్స్ అవి, అంతేనా? అవును సార్, అవును సార్, అంతే. ఎక్స్పోర్ట్ కంటైనర్స్ లో మనం మేత వేయాలి. ఇది వెళ్ళే వరకు బతికుండాలి కాబట్టి మనం మేత వేయాలి. అవును సార్, అవును. అర్థమైంది. సో నాకు తెలియక అడిగాను. ఓకే ఓకే. సో చూద్దాం. సో 2018 నుంచి మీరు అది చేస్తున్నారు. ఓకే, అవును సార్. చార్ట్ చూద్దాం ఎలా ఉందో, దాన్ని బట్టి మాట్లాడదాం. ఓకే సార్. మీన లగ్నం వచ్చింది, లగ్నం 24 డిగ్రీలో పడింది, శని లగ్నం మీద ఉన్నాడు. తర్వాత బుధుడు రవి కన్నా వెనకాల ఉన్నాడు, సంతోషం. రాహువు శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు కేతు ఒకే నక్షత్రం. మీన లగ్నానికి ముఖ్యమైన యోగకారకుడైన వాడు చంద్రుడు అన్నమాట. ఆ చంద్రుడు చతుర్థంలో ఉండి కారకుడైన ప్లానెట్ స్పాయిల్ అయ్యాడు, ఆక్యుపెంట్ అయ్యాడు. కాబట్టి మదర్ హెల్త్ సెన్సిటివ్ గా ఉండడం కానీ, లేకపోతే ఒక్కోసారి ఫాదర్ వర్క్ మదర్ చేయాల్సి రావడం కానీ, ఇలా ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఒక్కోసారి మీరు హాస్టల్లో దూరంగా ఉండడం కానీ, ఇలాంటి ఏమైనా ట్రబుల్స్ బాగా దూరంగా ఉన్నారు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ కుజుడితో కూడా సంబంధం ఉండడం వల్ల ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి. దశమాధిపతి అయిన గురువు కూడా ఆ దోషంలో ఇరుక్కోవడం వల్ల వర్క్ సెటిల్మెంట్ అసలు సరిగ్గా లేదనమాట. అంటే మనకి సర్వైవల్ కోసం వచ్చే డబ్బులు తప్ప మనం దాచుకున్నది మన దగ్గర ఉన్నది అన్నట్టుగా ఏమీ లేదన్నట్టుగా చెప్తా ఉన్నాం. తర్వాత ఇదే నక్షత్రంలో ఉన్న రవి డిస్టర్బ్ అయ్యాడు. ఓకే. తర్వాత బుధుడు అనేవాడు చంద్రుడి వల్ల డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత శని ఒక్కడు లగ్నం మీద ఉండి బ్యాలెన్స్ అవుతున్నాడు అనమాట. అర్థమైందా? ఈ చార్ట్లో శని ఒక్కడే సరిగ్గా ఉన్నాడు, మిగిలిన గ్రహాల్లో రాహు ఒక్కడు సరిగ్గా ఉన్నాడు, మిగిలిన గ్రహాలన్నీ డిస్టర్బ్ అయిపోయాయి అనమాట. ఓకే. తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్ గురించి అడిగారు. సో దశమాధిపతి సరిగ్గా లేడు. తర్వాత రవి అనేవాడు కూడా ఈ యొక్క దోషంలో, నాకు రిపీటేటివ్ సౌండ్ వస్తుంది. స్పీకర్ ఏమైనా ఆన్ చేశారా? లేదు సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా నాది? ఓకే సార్. అంటే ఒక రాహు ఒక్కడే కరెక్ట్ గా ఉన్నారు సార్. శని యొక్క ప్లానెట్ ఆయన కూడా పాపి కరెక్ట్ గా ఉన్నాడు, చాలా వరకు బ్యాలెన్స్ ఉన్నాడు శని బుధులు. సరే, ఇప్పుడు 2018 నుంచి చూద్దాం ఎలా పోతుంది అనేది చార్ట్. ఓకే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు 2017-18లో నెటల్ 10th హౌస్కి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఇచ్చాడు. అది కొంచెం బెటర్ ఆస్పెక్ట్ కాబట్టి ఉద్యోగం వచ్చింది. దానికన్నా ముందు కొన్ని చెప్తాను, మీరు బాగున్నాయో లేదో చెప్పండి.
ప్రోగ్రెసివ్ 10,000 3 degrees progress. అంతకుముందు ఆస్పెక్ట్స్ పెద్దగా ఏమీ జరగలేదు. గురుదశ జరిగింది. ఫస్ట్ రాహుదశ కదా, రాహు అయిపోయినాక గురువు వచ్చాడు. గురువు స్వక్షేత్రంలో లేడు, గురు స్టార్లో ఎవరు లేరు. కాబట్టి గురువు ఏం చేయండి, రాహు ఆరింట సిగ్నిఫై చేశాడు. కాబట్టి ఏంటిది, ఫ్యామిలీ హెల్త్ అనేది కొంత వీక్గా నడుస్తూ వచ్చింది అనమాట. లేదనంటే డబ్బులు అప్పులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేస్తా వచ్చినట్టు చెప్తా ఉందన్నమాట. మీకు అలాంటి అవును సార్. అవును సార్. ఏమైంది? ఇంకా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మొన్న క్లియర్ అయ్యాయి సార్ అవి. అప్పులు ఉండే క్లియర్ అయ్యాయి. ఓకే రైట్. అప్పులు ఉండే సార్, క్లియర్ అయ్యాయి సార్. ఓకే, మొన్న క్లియర్ అయ్యాయి. ఓకే రైట్ అండి. మీకు ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఒకే ఒక ఇంప్రూవ్మెంట్. అది 2017-18లో ఈ శని దశ వచ్చాకనే ఈ ఉద్యోగం అయినా వచ్చింది. అంతకుముందు వరకు కూడా పరిస్థితులు అనేది అసలు అనుకూలంగా లేవన్నమాట. అవునా? అవును సార్. ఓకే, తర్వాత ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కాబట్టి ఇది ఎంతో కొంత అయితే ఆదాయం వస్తూ ఉంది. 18, 19, 20, 21 వరకు కూడా బాగా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మరి ఇక్కడ 2022లో మీకు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే అక్కడ ఏమన్నా మీకు అనుకూలత వచ్చాయా? మరి ఇప్పుడు సార్ 22 సార్ 2022-23లో అండి. 2022-2023లో అనుకూలత ఏం రాలేదు సార్. అంటే మీరు రాసే ఎగ్జామ్స్ ఒకటి పాస్ అవ్వడం కానీ ఏమీ కాలేదు? లేదు సార్, అవ్వలేదు. ఓకేనండి. ఓకే, తర్వాత ఎందుకనంటే మిగిలిన వర్క్ అంతా నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్గా కొంచెం మీ వర్క్లో శాలరీయో ఇంప్రూవ్మెంటో అవన్నీ పనిచేసాయా? శాలరీ వర్క్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అయితే రాశాను సార్, కానీ అయితే రిజల్ట్స్ అయితే నెగిటివ్ గానే వచ్చాయి. అవి రాలేదు. అవి రాకపోయినా మీరు చేస్తున్న వర్క్ లో డబ్బులు అవన్నీ కూడా కొంచెం ఏదో డబ్బులు వచ్చాయి సార్. వచ్చాయి. బాగా వచ్చాయా, కొంచెమే వచ్చాయా? కొంచెం మీడియంగా సార్, మరీ అంత ఎక్కువేం కదా. అదే ₹1 వస్తుంటే ₹2 అయితే వచ్చాయి కదా. వచ్చాయి సార్, వచ్చాయి. ఓకే రైట్, అంతవరకే పనిచేసింది అది, దాని అర్థం అది. ఓకేనా? దాని తర్వాత ఏముంది? గుడ్ అని చెప్పుకోవడానికి లేదు సార్ అసలు. అదే బ్యాడ్ నుంచి కొంచెం బయటకు వచ్చింది అంతే. ఓకే సార్. అవును. ఓకేనండి, నాకు అర్థమైంది. చార్టు శనిదశ అయితే యోగిస్తూ ఉన్నది. కాకపోతే శనిదశ గవర్నమెంట్ జాబ్ పరంగా అయితే అంత అనుకూలంగా అయితే నాకేమీ కనిపించలేదు. ఇది ఒక నా అనాలిసిస్ మాత్రమే. ఓకే, మీకు వస్తే నాకు సంతోషమే, నాకు వచ్చేది పోయేది ఏమీ లేదు. ఓకే, నా క్యాలిక్యులేషన్ అయితే ఇది. మీరు వేరే వాళ్ళని కూడా ఒకసారి సలహా తీసుకోండి. అవును సార్, మీ వీడియోస్ లో ప్రతిసారి చెప్తూ ఉంటారు సార్. అవును. సో ఏంటిదనంటే నాకైతే ఏంటంటే రవి అనేవాడు కుజుడిని ఫాలో అవ్వడము, డిస్టర్బ్ అవ్వడం అనేది ఒక మైనస్ పాయింట్. దశమాధిపతి అనేవాడు డిస్టర్బ్ అవ్వడం ఒక మైనస్ పాయింట్. ఇది ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఇష్యూస్ అనమాట. ఇది ఆరోగ్యమైన సమస్య ఇవ్వాలి. లేదనంటే ఈ గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లో ఇవ్వకుండా వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారనమాట. అట్లన్నా సమస్య ఇవ్వాలి. అంటే ఇప్పుడు 1,00,000 మంది రాశారనుకో ఒక ఉద్యోగం కోసం, మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ కదా. అవునా? ఒకడికే ఉద్యోగం వస్తుందంటే మరి వాళ్ళందరూ ఎవరన్నట్టు? ఇలా కాంబినేషన్ ఉంటే వాళ్ళు అలా ట్రై చేస్తూనే ఉంటారనమాట. సంవత్సరాలు ట్రై చేస్తూనే ఉంటారు. సో అలాంటి ఒక కాంబినేషన్ నెగిటివ్ ఫోర్స్కి మనం కనెక్ట్ అయినాం. కాబట్టి ఏంటంటే అది రిజల్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ ఉద్యోగం కాకుండా మళ్ళీ ఇంకా ఇంప్రూవ్మెంట్ రావడం కోసం ఇంకేం చేయాలి? ఇంకేం ఆపర్చునిటీ ఉంది? మీరేం చదువుకున్నారు? డిప్లొమా ఫెయిల్ సార్ నాది. సైన్స్ బ్యాక్గ్రౌండా? డిప్లొమా సార్, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ఓకే, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేస్తే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఉంటుంది కదా వర్క్ అంతా. అవును సార్, అది అంటే సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోవడం వల్ల వదిలేశాను సార్ అది పూర్తిగా. అది కూడా వదిలేశారు. మరి ఇంకేముంది మీరు చేయడానికి అవకాశం? ఇంకేముందని అడుగుతున్నా. హలో, చేయడానికంటే నాకైతే ఇంకేం అనిపించట్లేదు సార్. అందుకని ఒక క్లారిటీ అయితే లేదు సార్ నాకు, అందుకనేసి కన్సల్ట్ అయ్యాను. ఓకే, హెల్త్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇప్పుడు చేస్తున్న వర్క్ ని కంటిన్యూ చేయండి. ఓకేనా? గవర్నమెంట్ జాబ్ అనేది మీరు ట్రై చేసుకోండి. నేనైతే ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు. ఓకేనా?
సార్ ఇప్పుడు శని బాధకాధిపతి నక్షత్రం ఉన్నాడు కదా సార్, ఇప్పుడు 11th లో యోగిస్తుంది సార్ అది. యోగిస్తోంది యోగించే కాడికి యోగిస్తా ఉంది. అది యోగకారకుడు అక్కడ. అంటే పెద్దగా గుడ్ ఏం అనిపించట్లేదు సార్, అందుకనే యోగించినట్లేదు. సంతోషం ఏంటంటే పెద్దగా బ్యాడ్ అనిపించట్లేదు కదా. బ్యాడ్ కూడా అంతేం లేదు. మరి ఇంకా లైట్ గా అలా అది సంతోషంగా భావించాలి కదా. పాపి ఆ మాత్రం యోగిస్తున్నాడంటే సంతోషమా కాదా? అంతే సార్. ఇప్పుడు ఈప్ మీద దెబ్బలు కొడితే ఇబ్బంది, కానీ ఏమి కొట్టకుండా కూర్చోరా బాబు అంటే ఏం బాధ? అంతే సార్. 11th అంటే అదే అట్లీస్ట్ ఇప్పుడు 2-6-11. ఇప్పుడు ఈ రొయ్యలకు సంబంధించింది మనం మేత వేసే జాబ్ అన్నా ఉంది కదా, ఏదో ఒకటి కనీసంలో అవును కనీసం సార్. అది కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. అవును సార్. ఎంతో కొంత ఆదాయం అయితే వస్తుంది కదా, అసలు రాకుండా వస్తుంది. చేయట్లేదు. అది చేసుకుంటా కూడా ఉద్యోగం కోసం ఏదో ట్రై చేస్తున్నాం కదా మనం. అప్పులు కూడా తీరాయి కదా, అవునా కదా? అవును సార్. మరి ఏమీ లేకుండా ఆయన యోగించట్లేదని ఆయన బ్లేమ్ చేస్తే మరి ఆయన ఫీల్ అవుతాడు మరి. ఓకే సార్. ఉమ్. అంటే ట్రై చేయకూడదు సార్ ఇంకైతే గవర్నమెంట్ జాబ్. మీరు ట్రై చేయండి, మీ సెల్ఫ్ ఎఫర్ట్ ని నేను ఎప్పుడు వద్దనట్లేదండి. ఇది నా క్యాలిక్యులేషన్ మాత్రమే అని చెప్తున్నాను, అర్థమైందా? ఓకే సార్. ఓకే. మీరు ట్రై చేసే దానికి 100 రెట్లు ట్రై చేయాల్సి వస్తుంది. నేను బాగుందని చెప్తే మీకు ఈజీగా అవుతుంది, నేను కష్టంగా ఉందని చెప్తే మీరు 100 రెట్లు ట్రై చేయాలి కదా. ఓకే సార్. అది ఈజీగా అయ్యేటట్టు లేదనంటే మీరు ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. సో నాకు అది అనుకూలంగా కనిపించలేదు కాబట్టి, మీరు వేరే దానికి ఇంకో అవకాశం కూడా ఏమీ లేదంటున్నారు కాబట్టి మీరు ఇదే జాబ్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే అప్కమింగ్ ఆస్పెక్ట్స్, అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ అవకాశం వస్తుంది, అర్థమైందా? మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అనను, వేరే ఏదైనా అవకాశం రావచ్చు. ఓకే, 2033లో మళ్ళీ ఒక అవకాశం వస్తుంది. మధ్యలో ఒక ఫ్రిక్షన్ ఉంది, అది దాటిన తర్వాత మళ్ళీ 2032కి మళ్ళీ అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది సార్? నాకు 2016 2016 సారీ సార్ 26. ఓకే, చెప్తాను. ఏం చేద్దాం? మ్యారేజ్ గురించి ఒకటి చెప్పండి సార్. ఇవే మెయిన్ థింగ్స్ సార్, అందుకని. సప్తమాధిపతి డిస్టర్బ్ అయ్యాడా? కళత్ర కారకుడు గురువుని ఫాలో అవుతున్నాడు, డిస్టర్బ్ అయ్యాడా? బుధుడు. అవును, బుధుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు కదా, దెబ్బతిన్నాడు కదా, అర్థమైందా? తర్వాత శుక్రుడేమో గురువుని ఫాలో అవుతున్నాడు కదా. ఇప్పుడు రేపు పొద్దున వచ్చేవాళ్ళు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత కూడబెట్టావు, ఇదే కదా మనల్ని అడిగేది. మనకు వచ్చిన కష్టమే, అది పెద్ద కష్టమే. అది మనల్ని ఎవరు చూడరు కదా, మనల్ని ఎవాల్యుయేట్ చేస్తారు ఫైనల్లీ, చేసినాక అది ఇచ్చేది. అది సమస్య. దానికి తోడు ఇప్పుడు టైం ఫ్లో అనేది ప్రోగ్రెసివ్ 10th హౌస్ అనేది నెటల్ మెర్క్యూరీని కంజైండ్ అవుతుంది. ఇది ఒక్కటి మంచిది, కానీ దాని తర్వాత శుక్రుడి బుక్తో వచ్చింది 2023 నవంబర్ నుంచి 27 వరకు. ఈ శుక్రుడు ఎక్కడ ఇచ్చేదానికి అవకాశం ఉంది? కళత్రకారకుడు స్పాయిల్ అయ్యాడు, సప్తమాధిపతి స్పాయిల్ అయ్యాడు. ఈ మ్యారేజ్, ఉద్యోగం అనేది మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది, అర్థమైందా? దీన్ని అసలు ప్రిడిక్ట్ చేసేదానికే కాదనమాట. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, ప్రిడిక్ట్ చేసేదానికి కాదు. తర్వాత రవి బుక్తో వస్తుంది. రవి ఎక్కడ ఫేవరబుల్గా ఉన్నాడు? మీరు ఇక చేస్తే ఇదిగో అటు చేసి ఇటు చేసి ఇక్కడే చేసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు 2025, 2026లోనే కష్టపడాలి, ఎందుకంటే 10th హౌస్ కంజంక్షన్ మెర్క్యూరీ అట్లీస్ట్ జరుగుతోంది. ఇది ఒక్క ప్లస్ పాయింట్ అనమాట. సో ఏం చేసినా కానీ ఇంకో 1 year వరకు టార్గెట్ చేయాలి, అర్థమైందా? ఓకే సార్. కానీ కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నది మ్యారేజ్ అనే మ్యాటర్. శుక్రుడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు కాబట్టి పెళ్ళి అవ్వచ్చేమో, కాకపోతే కొంచెం కాంప్లికేషన్ కనబడతా ఉంది. హెల్త్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, కొంత కాంప్లికేషన్ అది. సో కేర్ఫుల్గా మనం వాళ్ళ మ్యాచ్ అటు సైడ్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చే సంబంధాలని బట్టి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ 28 సంవత్సరాలు, మరీ కొంచెం ఓవర్ ఏజ్ కాదు కానీ పర్వాలేదు, నడుస్తూ ఉంది. కొంచెం డిలే అయింది, బట్ ఇప్పుడే ట్రై చేయాలి, ఇంకో సంవత్సరం, అంతేనా? ఇంకా అర్థమైంది కదా, ఫ్లో అయితే అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.